ఊరువాడ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వెరైటీ గణనాథులు దర్శనమిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా కూడా ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కన్నుల పండుగ మంటపాలను ఏర్పాటు చేశారు. ఆ వివరాలన్నీ అందించడానికి ఆయా ప్రదేశాల్లో మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఖైరతాబాద్ నుంచి వివరాలు అందించడానికి మా ప్రతినిధి దేవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలానే దిల్సుఖ్ నగర్ నుంచి మా ప్రతినిధి రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలానే విజయవాడలో కూడా అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. అక్కడ వివరాలు అందించడానికి మా ప్రతినిధి స్వప్న, ఇక విశాఖపట్నం నుంచి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి లక్ష్మి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం ఖైరతాబాద్ భారీ గణపతి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయనే వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి దేవి అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దేవి, ఓవర్ టు యు. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేం సర్వ విఘ్నోపశాంతయే అంటూ ప్రతి కార్యక్రమానికి ముందు, ప్రతి శుభ కార్యక్రమానికి ముందు కూడా మనము వినాయకుడిని పూజించడం మన సంప్రదాయంగా మారుతోంది. ప్రస్తుతం మనము దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి గణేష్ మహోత్సవాలను ఎన్టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనము హైదరాబాద్ అనగానే భాగ్యనగరానికే తలమానికంగా నిలిచేటువంటి ఖైరతాబాద్ గణనాథుడిని చూస్తున్నాము. స్వామి మరి ఆకాశమంతా ఎత్తున ఇంతింతై వటుడింతై అన్న రీతిలో ఎదిగి 62 సంవత్సరాలు అంటే షష్ఠి పూర్తి మహోత్సవాన్ని నిర్వహించుకొని ఎంత ఎదిగినప్పటికీ కూడా భక్తికి నేను ఎప్పుడూ కూడా కిందికి దిగి వస్తానన్నట్టుగా, మరి ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారన్నట్టుగా ఈ సంవత్సరం 58 అడుగుల్లో మనకు చక్కగా దర్శనమిస్తున్నారు. శ్రీ శక్తి పీఠ శివనాగేంద్ర మహాగణపతిగా ఇంతింతై వటుడింతై అన్న రీతిలో 1954 సంవత్సరంలో సింగరి శంకరయ్య అనేటువంటి ఒక భక్తుడు కౌన్సిలర్ యొక్క సంకల్పంతో ఈ భాగ్యనగరం ఖైరతాబాద్ అంతర్జాతీయ స్థాయిలో మరి ఇంత ప్రాముఖ్యతను సంతరించుకుందంటే అది ఖైరతాబాద్ గణనాథుడి ద్వారానే అనుకోవచ్చు. 1894 సంవత్సరంలో బాలగంగాధర్ తిలక్ జన సమైక్య గణేష్ మహోత్సవాలకు రూపకల్పన చేశారు. ఆ తర్వాత ఆ స్ఫూర్తితోనే హైదరాబాద్ లో ఉన్నటువంటి యువతంతా కూడా ఈ గణేష్ మహోత్సవాలను భాగ్యనగర వ్యాప్తంగా అప్రతిహతంగా దాదాపు 125 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది ఈ భాగ్యనగరానికి అని చెప్పుకోవచ్చు. మరి శ్రీ శక్తి పీఠ శివ నాగేంద్ర మహాగణపతి యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అర్చక స్వామి ఉన్నారు. నిన్న మనము చూస్తున్నాము స్వామివారికి వినాయక మహోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఏంటి ఈ శివనాగేంద్ర గణపతి యొక్క ప్రాముఖ్యత? అయితే వచ్చేసి ఈ సంవత్సరం వచ్చేసి మహాగణపతి స్థానంలో వచ్చేసి 2 శక్తిపీఠ అమ్మవార్లను పెట్టడం జరిగింది. ఒకటి మన జమ్మూ కాశ్మీర్లో సరస్వతి అమ్మవారి శక్తిపీఠం, ఒకటి వచ్చేసి శ్రీలంకలో ఉన్న శాకంబరి అమ్మవారి శక్తిపీఠం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే వచ్చేసి త్రిశక్తి గణపతి ఒకరు ప్లస్ అమ్మవారు ఉంది కాబట్టి త్రిశక్తి అని నామకరణం చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి కుడి భాగంలో వచ్చేసి అరవేలు మంగా సమేత మన పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. అటుపక్క వచ్చేసి గోవర్ధన గిరిధారి కృష్ణుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న మొదటి రోజు నాడు ఉదయం మన గవర్నర్ దంపతుల గారితో పూజా కార్యక్రమం వారితో ప్రారంభం చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి ప్రతిరోజు విశేషంగా ప్రతిరోజు ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ కార్యక్రమం ఉంటుంది. తర్వాత వచ్చేసి ఉదయం 5:30 తర్వాత స్వామివారికి ఆరాధన కార్యక్రమాలు ఉంటాయి. ఉదయం 5:30-6 గంటల ప్రతి సంవత్సరం కూడా చాలా వైవిధ్యభరితంగా ఈ గణేశుని నిర్వహించడం. ఒక సంవత్సరం విశ్వరూప గణపతి అయితే ఇంకో సంవత్సరం కైలాస రూప గణపతి, ఈ సంవత్సరం శక్తి పీఠ శివనాగేంద్ర గణపతి. అంతేకాకుండా శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరీ దేవిని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న దేవీ దేవతా మూర్తులను కూడా ఉన్నారు. వారి కైంకర్యాలు ప్రతిరోజు ఏ విధంగా చేస్తున్నారు? అయితే వచ్చేసి మనకు ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు మనకు చాలా విశేషంగా ఉన్నాయి. మనకు వచ్చేసి పంటలు పండకుండా ఉండడం, అన్ని రకాలుగా కొంచెం దారిద్ర్యంతో ఉండడం జరుగుతుంది. కాబట్టి వచ్చేసి ఈ అమ్మవారికి మనం విశేషంగా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మనం వచ్చేసి అందరి పంటలు పండి రైతులు కూడా సుఖ సంతోషాలతో అందరూ వర్ధిల్లాలనే భావనతో మనం ఈ అమ్మవార్లను తీసుకోవడం. అలాగే గణపతి నుంచి సకల మానవాళి భవిష్యత్ తరాలు నేటి తరం నేర్చుకోవాల్సింది ఏమిటి? అయితే వచ్చేసి ఈ ప్రపంచ మానవాళి కూడా గణపతి నుంచే ఉద్భవించడం జరిగింది. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలు కూడా వచ్చేసి స్వామివారి భుజాల నుంచి వీళ్ళు కూడా ఉద్భవించినట్టు మనకు శాస్త్రాలలో మహర్షులు వీళ్ళందరూ కూడా స్వామివారి నుంచే ఉద్భవించినట్టు మనకు శాస్త్రాలు గణపతి పురాణం చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా అందుకోసం గణపతి విశేషంగా మనం గణపతికి ఆరాధన చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని మనకు సుఖంగా జరిగే విధంగా ఉంటాయి. కాబట్టి మనం గణపతిని ఆరాధన చేసుకోవడం వల్ల విశేషంగా పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మనం అన్ని రకాలుగా ముందంజలో ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి మనం స్వామివారిని కొలవడం జరుగుతుంది.
అలాగే ఈ 9 రోజుల నవరాత్రి మహోత్సవాల యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ 9 రోజులు గణపతిని ఏ విధంగా కొలవాలి ఒక్కొక్క రోజు? అయితే వచ్చేసి మనకు పూర్వకాలంలో వచ్చేసి మనకు ఇది గణపతి నవరాత్రి వచ్చేసి మనకు వర్షాకాలంలో రావడం జరుగుతుంది. ఈ వర్షాకాలంలో రావడం ఎందుకంటే మనకు ఈ వర్షాలు రావడం వల్ల వచ్చేసి అన్ని మనకు అప్పుడే రోగాలు రావడం, మనకు వచ్చేసి కొంచెం క్రిమికీటకాలు పెరగడం, ఇటువంటి సందర్భాలు చేయడం జరుగుతాయి. అందులో భాగంగా వచ్చేసి గణపతి నవరాత్రులు చేయడంలో భాగంగా ఉద్దేశం ఏంటంటే స్వామివారికి 21 రకాలైన ఔషధ ముక్కలు మనం స్వామివారి దగ్గర ఉంచడం జరుగుతుంది. తర్వాత 9 రోజుల ఆరాధన తర్వాత ఈ 21 రకాలైన ఔషధాలు గణపతిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. వచ్చేసి నిమజ్జనం చేయడం వల్ల ఈ 21 రకాల ఆకులలో ఈ విశేష రకమైన ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ సముద్రం మనం చెరువులలో కలపడం వల్ల ఆ నీరు శుద్ధి అవుతుంది. అది తాగడం వల్ల కూడా ఎటువంటి రోగాలు ఉండేనే భావనతో మనకు ఇక్కడ ఇది పూర్వకాలంలో మనకు మహర్షులు ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఖైరతాబాద్ భారీ గణనాథుడు చూసే కొంది తనివి తీరినటువంటి రూపం, అంటే చాలా వైవిధ్యభరితంగా మనకు కనువిందు చేస్తూ ఉంటాడు. సకల మానవాళిని కూడా ఈ హైదరాబాదే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవులందరికీ కూడా అభయహస్తం ఇస్తున్నాడు. మరి శ్రీ శక్తిపీఠ శివ నాగేంద్ర మహాగణపతి దాదాపు 400 పైచిలుకు షిఫ్టుల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేవలం ఈసారి ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ప్రత్యేకత ఏమిటంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరీదేవి, అలాగే వైష్ణోదేవి, అలాగే సాక్షాత్తు కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కూడా కొలువై ఉన్నాడు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గణేష్ మహోత్సవాలు నయనానంద భరితంగా కొనసాగుతున్నాయి. స్వామి గణేశుడు ఏ రూపంలో ఎవరు ఏ రీతిన కొలిస్తే ఆ రకంగా వారికి అనుగ్రహిస్తాడు. ముఖ్యంగా ఖైరతాబాద్ గణనాథుడు విశ్వ గణపతిగా విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాడు కాబట్టి కోరిన కోరికలను వెంటనే తీర్చేటువంటి భగవంతుడిగా ఆయన పేరున్నారు. దాదాపు నిన్న గవర్నర్ దంపతులు మొదటి పూజ నిర్వహించిన తర్వాత అసంఖ్యాకంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తజన సందోహం అంతా కూడా మరి అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకుంటున్నారు. 9 రోజుల పాటు కూడా అనేక భక్తి కార్యక్రమాలు, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ భాగ్యనగర వ్యాప్తంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి భారీ గణనాథుల యొక్క గణేష్ మండపాల నుంచి మరిన్ని వివరాలు అందించడానికి లక్ష్మి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు లక్ష్మి.